దాన్ని అడ్జస్ట్ చేసుకొని మన పిక్చర్లు ఇస్తారు. ఇంకొకటి ఈ మధ్య ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు వెళ్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్రిమినల్ కేసులు పెడతాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ బోర్డు తరఫున. వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం, చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్టను తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా. క్రిమినల్ కేసు పెడతాం, ప్రాసిక్యూట్ చేస్తాం, జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే. ఓకే అండి. అంటే ఇప్పటి వరకు టీటీడీ అలాంటి కేసులు ఏది పెట్టిందా సార్? పెడతాం. ఇప్పుడు అంటే ప్రీవియస్ కూడా చాలా మంది పెట్టారంటున్నారు కేసులు. వాటికి సంబంధించి చూద్దామండి. ఇప్పుడు చెప్తున్నాగా ఈ రోజు బోర్డులో డిసిషన్ తీసుకున్నాము. పోలీసుతో కూడా మాట్లాడుతున్నాం. విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కలెక్టివ్ గా దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాల. తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఎవరికి ఏం దొరకలేదు. టీటీడీనే దొరుకుతుంది. రోజు ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు టీటీడీ మీద. అవాస్తవాలు, అవాకులు చవాకులు పేలటం. అంటే దీనికి కంటిన్యూస్ గానే గతంలో పిండి టైమెంట్ కు సంబంధించి కేసు పెట్టారు. దానికి సంబంధించి 2 కోట్లు. గతం గురించి నేను అడగట్లేదండి. ఈ రోజు నుంచి ఇలాంటివి అయితే మాత్రం యాక్షన్ సీరియస్ గా ఉంటుంది. దట్స్ ఆల్. ఓకే. చేస్తామండి అది డ్యూ కోర్సులో. దాన్ని టెంపరవరీగా పోస్ట్ పోన్ చేసాము. అది మళ్ళీ మాట్లాడాలి దాని గురించి. కొన్ని అవకతవకలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ సరి చేసుకొని చేస్తాం.